హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాకెంతో ఇష్టమైన పల్లి అండ్ టమాటా రోటి పచ్చడి చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఐటమ్స్ ఏంటంటే పల్లీలు, ఎండుమిర్చి బాగా వేంపుకోవాలి ఆయిల్‌లో. తర్వాత ఏంటంటే నెక్స్ట్ అవి ఒక బౌల్‌లో తీసుకొని వేయించాక తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ అదే ప్యాన్‌లో పచ్చిమిర్చి, జీలకర్ర, తాలింపు గింజలు, కొత్తిమీర వేసి కూడా అవి కూడా కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ ఆగాక అవి కూడా ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే పెనంలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని టమాటోస్‌ని వేసుకొని బాగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. అంటే ఆయిల్ అనేది పైకి తేలేదాకా బాగా ఆ వాటర్ అంతా ఇంకేలాగా మగ్గనిచ్చి పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. అలా ఒక హాఫ్ అన్ అవర్‌తో పాటు వేయించుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అవి ఉడికాక చెక్ చేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా టమాటోస్ ఉడికాయా లేదా అని చెక్ చేసుకొని మరి చూసుకోవాలి. తర్వాత ఈ రోల్ అంతా క్లీన్‌గా కడిగేసుకొని ముందుగా దంచిన పల్లీలని, ఎండుమిర్చిని దంచేసుకొని అందులో మళ్ళా టమాటోస్ ఫ్రై అయిన వాటిని ఉడికించిన టమాటోస్ని కూడా రోట్లో వేసి బాగా దంచుకోవాలి. అవి పూర్తిగా స్మాష్ అయ్యాక మెత్తగా మెదిపాక అందులో కొంచెం ఉప్పు, చింతపండు రసం వేసుకొని బాగా మళ్ళీ రోట్లో నీట్‌గా కలిపి నూరేసుకొని చెక్ చేసుకోవాలి. అది మెదిగిందా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకొని చూడండి. సో అది కంప్లీట్ అయిపోయింది టమాటో రోటి పచ్చడి. ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. కర్రీస్ తినబుద్ధి కానోళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకేంటంటే మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోటి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. ఇది మీకు కూడా నచ్చితే కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకా ఏం వీడియోస్ చేయాలో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.